శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. పారమార్థిక నిధులు. భగవాన్ శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష సన్యాస శిష్యుల బోధలు. బ్రహ్మచర్య పాలన. శరీరాన్ని నిగ్రహించినంత సులభంగా మనస్సును నిగ్రహించడం కుదరదు. కామకాంచనాలను విడిచిపెట్టడం, పేరు ప్రతిష్టలపై ఉండే వ్యామోహాన్ని వదలడం బహు కష్టసాధ్యం. నిజమైన తపస్సు 3 నియమాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది సత్యనిష్ట, ఇది అన్నింటికీ మూలస్తంభం అన్నమాట. రెండవది బ్రహ్మచర్యనిష్ట, మూడవది విషయవాంఛా త్యాగం. ఈ 3 నియమాల్ని పాటించడమే నిజమైన తపస్సు. వీటన్నిటిలో కామ విజయం ముఖ్యం. 12 ఏళ్ల పాటు బ్రహ్మచర్య దీక్షలో ఉండేవాడు అవలీలగా భగవత్ప్రాప్తిని పొందగలడని మన వేదశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తే గాని ధ్యానం సాధ్యం కాదని స్వానుభవపూర్వకంగా చెప్పగలను. విషయ సుఖాపేక్షను వదలటం అతి కష్టం. బ్రహ్మచర్య దీక్ష వలన మహత్తరమైన ఒకానొక శక్తి మేధస్సున కుదురుకుంటుంది. సాధకుడు బ్రహ్మచర్య వ్రత ప్రతిష్ఠితుడైతే అతనికి సర్వత్రా భగవత్స్వరూపమే గోచరిస్తుంది. ఆధ్యాత్మిక జీవనారంభ దశలో జపధ్యానాదులకై ఒక నిర్ణీత క్రమాన్ని ఏర్పరచుకోవడం ఎంతో శ్రేయస్కరం. మనస్సు సుముఖంగా ఉన్నా లేకపోయినా ఈ నిర్ణీత క్రమాన్ని యథావిధిగా కొనసాగించడం ఎంతో ముఖ్యం. సాధన ప్రారంభంలో ధ్యానం రుచించకపోవచ్చు, కానీ అది అలవాటైతే ధ్యానించకపోతే ఏదో బాధ, తెలియని లోటు అనిపిస్తుంది. ఆ స్థితికి చేరగలిగితే ఆధ్యాత్మిక మార్గాన పురోగమిస్తున్నట్లన్నమాట. స్వామి బ్రహ్మానంద. ధ్యానాభ్యాసం. మనిషి తప్పేమీ చేయకుండా ఉండటం అనేది దుర్లభం. కానీ తన తప్పు తెలుసుకుని మళ్లీ దానిని చేయకుండా ఉండటం మానవత్వం. పూర్వం చేసిన పనులను గురించి తలపోస్తూ కూర్చోకుండా వర్తమాన విషయాన్ని, భవిష్యత్తు విషయాన్ని గురించి జాగ్రత్త పడితే ఎంతో ప్రయోజనాన్ని సాధించగలడు. శరీరాన్ని, మనస్సును ఆరోగ్యవంతంగాను పవిత్రంగాను ఉంచుకోవడం అత్యంత ప్రధానమైన విషయం. లేకపోతే మనిషి ఏ ఘనకార్యాన్ని సాధించటానికి అర్హుడు కాడు. ధ్యానాన్ని అభ్యసించడానికి ముందు అవసరమైన అర్హతను సంపాదించుకోవాలి. ఒక్కసారిగా ధ్యానంలో మునిగిపోవడం చాలా కష్టం. మొదట మనస్సును ఇంద్రియ విషయాల నుండి ఉపసంహరించి ఒక ప్రత్యేకమైన ఆలోచన వైపు మళ్లించాలి. దీన్ని ప్రత్యాహారం అంటారు. ప్రత్యాహారాన్ని అభ్యాసం చేసిన తరువాత మనస్సును శరీరంలోని ఒక భాగం మీద, నాసికాగ్రం, భ్రూమధ్యం, హృదయం, ఏది అనుకూలమైతే దాని మీద కేంద్రీకృతం చేయాలి. దీన్ని ధారణ అంటే ఏకాగ్రత అంటారు. ఈ అభ్యాసంలో నైపుణ్యం సంపాదించిన తర్వాత మనిషి ధ్యానాన్ని అభ్యసించడానికి పూనుకోవాలి. ఆలోచన ప్రవాహాన్ని ఒక ప్రత్యేకమైన వస్తువు మీద కానీ, ఒక భావం మీద కానీ అవిచ్ఛిన్నమైన తైల ధారలాగా స్థిరంగా ఉంచగలిగితే దాన్ని ధ్యానం అంటారు. దీర్ఘకాల అభ్యాసం వల్ల మనిషి మనస్సును ఏకాగ్రం చేసే శక్తిని సాధించి ధ్యానం చేయటానికి సమర్థుడవుతాడు. స్వామి తురియానంద.